ఓహో! మాధవిలత ఎవరినో లవ్ చేసిందంట, బెంగళూరు వెళ్ళిపోయిందని బాధపడే వాళ్ళంతా. ఇప్పుడు ఈజ్ నాట్ ఏ సెపరేట్ పర్సన్ అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ద థింగ్ ఏంటంటే, నేను జాబ్ చేస్తున్నా అనుకో, దానికి కూడా ఎన్ని హేటెడ్ కామెంట్స్. ఆయన చెప్పాడు కదా నువ్వేం జాబ్ చేస్తున్నావు బెంగళూరు అని. కానీ బెంగళూరు వెళ్ళాలి ఏంటంటే ఆయన వదిలేసేయండి ఆ చెప్పింది. ఇష్యూని ఇంకా. అంటే నేను ఏం జాబ్ చేస్తున్నాను అన్నది నాకు తెలుసు, మీకు తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, కంపెనీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవ్రీ మంత్ వేసే శాలరీకి టీడీఎస్ కట్ చేసుకొని ఐటీ కడుతున్నా. ఒకటి నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకున్నానండి, దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ కూడా అని ఫీల్ అవి చెప్తున్నా. మాధవిలత గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాట, ఆయన ఒకసారి మిమ్మల్ని కనుక కలిసి మీరేంటో తెలుసుకొని ఉంటే సారీ చెప్పడం కాదు, ఇంకా చాలా పశ్చాత్తాపడతాడు. నేను దాదాపు 7-8 ఏళ్ళుగా మనం చాలా క్లోజ్గా చూస్తున్నాం. మీ లైఫ్ స్టైల్ ఏంటో నాకు తెలుసు, మీరు ఎంత సింపుల్గా లివింగ్లో ఉంటారో తెలుసు. లగ్జరీస్ కోరుకునే వాళ్ళు, లగ్జరీస్తో ఉండేవాళ్ళు ఇంకేదో చేస్తున్నారు అని అనుకోవడానికి కనీసం అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో జస్ట్ ₹1,00,000 సంపాదించే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా బతుకుతారో అంతకంటే గొప్పగా ఏముండదు మీ లైఫ్.